నమస్తే అండి. నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోకి ఆల్మోస్ట్ రెస్పాన్స్ అనే అనుకోండి ఈ వీడియో. ఎందుకంటే ఇంత ముందు కూడా ఈ గెస్ట్‌తో నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను. సో ఐ ఫెల్ట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఆల్సో. అట్ ద సేమ్ టైమ్ గెస్ట్ వాస్ సో వెల్కమింగ్. ఎందుకంటే నేను కూడా వచ్చి మాట్లాడతానండి. ఇది నా గురించి ఇంత జరుగుతున్నప్పుడు నేను మాట్లాడకపోవడం ఏంటి? నేను వెనకడుగు వేయనప్పుడు నా గురించి 100 మంది మాట్లాడితే నాకేంటి అని ఆవిడ కూడా ముందుకొచ్చారు. సో ఆవిడ మీద ఉన్న ఎలిగేషన్స్ ఏంటి అంటే ఆవిడ ఒక ఫేక్ డాక్టరేట్ తీసుకున్నారని, జనాల్ని మోసం చేస్తున్నారని చెప్పారు. అవి నిజాలా అబద్ధాలా ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే వినీలా గారు. నమస్తే హర్షిని. ఆ చిరునవ్వు మాత్రం చెరగలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత పడి లేచినా కూడా. అంటే ఇవి కష్టాలా? సో దీస్ ఆర్ గ్రోత్స్ యాక్చువల్లీ. ఓకే, దే హ్యావ్ డౌట్, ఐఎమ్ హియర్ టు ఆన్సర్. బట్ ఆన్సర్ చేయాలా వద్దా అనేది ప్రతిసారి ఆన్సర్ చేస్తానంటే చెయ్యను. వన్ అండ్ ఓన్లీ ఆన్సర్, వన్స్ ఫర్ ఆల్. అంతే, అందరికి ఒకేసారి అంతే అండి. ఐఎమ్ డూయింగ్ సర్వీస్. ఒక మినిమల్ అమౌంట్తో నేను ఒక సర్వీస్ చేస్తున్నాను. ఒక సర్వీస్ టిప్స్ ద్వారా చేస్తున్నాను. 3 years నుంచి, ఆల్మోస్ట్ 2.5 years నుంచి రోజు ఒక టిప్ చెప్తున్నాను. మీ సుమన్ టీవీ ద్వారా కొన్ని వేల వీడియోస్, ఓన్లీ ఫుడ్ వీడియోస్ మాత్రమే. నాలెడ్జ్, కిచెన్ నుంచే మీ ఆరోగ్యం స్టార్ట్ అనే దగ్గర మీ వీడియో స్టార్ట్ అయింది. అక్కడి నుంచే మొత్తం ఇంట్లో కూర్చొని ఎలా తగ్గాలి, అసలు మన హెల్దీగా ఎలా ఉండాలి. వెయిట్ లాస్ ఒక పద్ధతి అయితే అసలు మన హెల్దీ ప్యాటర్న్ ఎలా ఉండాలి. 100 kgs ఉన్న వాళ్ళు కూడా హెల్దీగా ఉండొచ్చు. సో ఇఫ్ యు ఆర్ కీపింగ్ యువర్ ఇంటర్నల్ ఆర్గాన్స్ హెల్దీ, దీని గురించి నేను ఎడ్యుకేట్ చేయడానికి ఐఎమ్ హియర్. ఓకే, సో మీరు ఆథరైజ్డా కాదు ఇవన్నీ చేయడానికన్నా క్వశ్చన్ అయితే మొదలైంది. అవి కంపల్సరీ నేను తీసుకుంటాను. ఫస్ట్ ఇదంతా ఎందుకు స్టార్ట్ అయింది? మీరు ఒక అమ్మాయి మీద కేసు పెట్టారు, ఒక యాంకర్ మీద. ఎందుకు కేసు పెట్టారు? నాదొక వీడియో రిలీజ్ అయింది, అదే సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్ నుంచి. నా మీద చాలా ఎలిగేషన్స్ వేసింది. నా బాడీ యాంకర్ మీద కేసు పెట్టారు మీరు? యాంకర్ అండ్ ద యాంకర్ తో పాటు గెస్ట్ మీద కూడా పెట్టాం. ఆ గెస్ట్ ఏంటి, నా డైట్ చేసింది. నేను ఇంట్లో అందరు అన్నం తింటుంటే నేను మాత్రం ఇంతే అన్నం తిని రూమ్లోకి వెళ్ళి కూర్చోవాలి. నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 40 minutes. సో వన్స్ మనకి క్లయింట్ ఇన్ అయిన తర్వాత ప్రీ కన్సల్టేషన్స్లో మనం క్లియర్గా ఎవ్రీడే ఇది చేయాలి అని చెప్తాం. సో అవన్నీ అగ్రి అయ్యాకే ఇప్పుడు ఆ అమ్మాయి BMI తీసుకుంటాం. ద క్లయింట్ BMI, హైట్, వెయిట్ అండ్ తనకేమన్నా షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి ఉన్నాయి రాసుకుంటాం. అండ్ బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటాం. తనకి ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే వాటి మీద ఎక్కువగా ఫుడ్లో రికవరీ చేయడానికి మేము ఫుడ్ రీప్లేస్మెంట్స్ ఇస్తాం. అలా మేము డిజైన్ చేస్తాం క్యాలరీస్ వైజ్. ఇప్పుడు ఆమె BMI ప్రకారం ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, దాని నుంచి ఒక 150 calories డెఫిసిట్ పెట్టి నేను డైట్ ప్లాన్ పంపిస్తా. ఇఫ్ షీ ఈజ్ డయాబెటిక్ పేషెంట్స్, ఇన్సులిన్ బాగా లో ఉండేవి, ప్రీ అండ్ పోస్ట్ ఏమేం చేయాలి ఫుడ్కి అన్ని క్లియర్గా వెళ్తాయి. అవి అందరికీ తెలుసు అనుకుంటా, ఇప్పుడు అందరూ నా ఆడియోస్ వినే ఉంటారు. సో నేను ఇంత అన్నం తినేదాన్ని ఇంతే తింటున్నాను అంటే ఆకలేస్తే అడిషనల్ ఆడియో కూడా ఉంటుంది. 10 varieties ఉంటాయి. ఇఫ్ యు ఆర్ హంగ్రీ, ఐఎమ్ హియర్ టు ఫిల్ యువర్ స్టమక్ లైక్ ఎ మదర్. ఐఎమ్ ఎ మదర్. ఐ విల్ టెల్ ఐఎమ్ ఎ ప్రౌడ్ మదర్. రియల్లీ మీకు ఆకలి వేస్తుందా, ఐ విల్ గివ్ 10 options. అందరికీ అదే ఆడియో ఉంటుంది. బికాస్ దోస్ ఆర్ హెల్దీ ప్రోటీన్ విత్ కార్బ్స్. నేను వెజ్జే ఇస్తాను దాంట్లో. సో అవి తిని ఫిల్ చేసుకోండి. ఆకలికి సబ్స్టిట్యూట్ ఇస్తున్నా, బట్ మీ క్రేవింగ్స్కి సబ్స్టిట్యూట్ ఇవ్వను. దిస్ ఈజ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద ప్రీ కన్సల్టేషన్ రూమ్. ఓకే, సో ఆమె చేయలేకపోయింది. ఒక 1 month చేసింది, 20 days చేసింది, చేయలేకపోతే ఐ రెస్పెక్ట్. ఐ హ్యావ్ రిఫండెడ్ ద మనీ. అది వీడియోలో కూడా ఆమె క్లియర్గా చెప్పింది, నాకు రిఫండ్ ఇచ్చింది అని. ఆవిడ చేయలేను నాకు వద్దు అంటే మీరు డబ్బులు వెనక్కి ఇచ్చేసారు. I don't want anybody's money. I take my charges. Let them pay for my work. ఎన్ని రోజులైతే మీరు డైట్ ఆమె సజెస్ట్ చేశారో అక్కడి వరకు మీరు కట్ చేసి ఇచ్చేసారు. అదే ఆమె వీడియోలో కూడా మెన్షన్ చేసింది. వినీలా రోజు ఒక రకంగా ఉంటది. ఇప్పుడు మీరు పోనీ వేసుకున్నారు, ఒక రకంగా నేను మీరు పోనీ వేసుకున్నారు, మీరు ఈరోజు ఒక రకంగా ఉంటారు. జుట్టు విరబోసుకున్నారు, ఒక రకంగా ఉంటారు. బొట్టు పెట్టుకున్నారు, ఒక రకంగా ఉంటారు. బొట్టు తీస్తారు, ఒక రకంగా ఉంటారు. జిమ్కాలు పెడతారు. అంటే యాక్చువల్గా టక్ 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 అని నా పిక్చర్స్ వచ్చినాయి.
ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓహో నేను ఇంత వేరియేషన్స్ ఉన్నానా, ఇంత బాగా అంటే యాజ్ ఎ లేడీ ఓకే ఇంత బాగా మేక్ ఓవర్ ఉంది అని. రోజు అంటే నా దగ్గర డెర్మటాలజిస్టులు ఉన్నారు. ఆబ్వియస్ గా నేను ఫేస్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటా. ఇస్ దేర్ ఎనీ రాంగ్? నథింగ్. ఐ హ్యావ్ ద కాస్మెటిక్ సెషన్, కాస్మెటిక్ కూడా నా దాంట్లో ఉంది. సో నేను చేయించుకున్నా తప్పులేదు, చేయించుకుంటే నేను చేయించుకున్నాననే చెప్తా, చెప్పకపోయినా నష్టం లేదు, నేను చేయించుకుంటా. ఇస్ దేర్ ఎనీ రాంగ్? సో నేను ఆమె రోజు రెడీ అవుతుంది, రోజు అన్ని డెర్మటాలజిస్టులు ఇంజెక్షన్స్ గుచ్చిస్తారు. నా బాడీ స్ట్రక్చర్ ఇంటర్వ్యూలో ఆమె గెస్ట్ ఇద్దరు కలిసి ఆమె రోజుకో రకంగా తయారైద్ది. ఆమె అంటే మై మదర్ పాస్డ్ అవే. ఐ నెవర్ ఎవర్ పుట్ దిస్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ. ఇది చెప్పాల్సి వస్తుందని నా కర్మగా భావిస్తున్నాను. మా మదర్ ఆ మాట విని షీ క్రైడ్. ఆఫ్టర్ 20 days మై మదర్ పాస్డ్ అవే. ఒక తల్లి చనిపోయిన అమ్మాయి ఇలా కూర్చొని చెప్పాల్సి వచ్చింది. మా పోలీస్ స్టేషన్లో 1 hour కూర్చోపెట్టారు అన్నారు కదా. ఐ రెస్పెక్ట్ లేడీస్ తప్పు చేసిన లేడీస్ గుడ్డే. బట్ ఒక లేడీని బాడీ షేమింగ్ చేయొచ్చా? నాకు అసలు బాడీ షేమింగ్ చేసిన దానికి అసలు ఏం బాధ లేదు. మీరు పెట్టిన కేసు ఏంటి ఇప్పుడు? అదే బాడీ షేమ్. ఒక లేడీ స్టేషన్లో కూర్చోపెట్టిద్దా అని సెకండ్ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఒక లేడీ అంత డిస్రెస్పెక్ట్తో మాట్లాడిద్దా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. బోత్ గెస్ట్ అండ్ యాంకర్ both the total thing. My family, my son, my husband, everybody is pointed. వాళ్ళని కూడా తీసుకొచ్చారా ఇంటర్వ్యూలో? ఏమన్నారు వాళ్ళ గురించి? ఏమన్నారు? మా అబ్బాయి కొంచెం లావండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కార్డియాలజిస్ట్ ఉంటారు. ఆ ఇంట్లో ఎవరికి హార్ట్ అటాక్ రాదా? ఆయనకు రాదా? ఇస్ దర్ ఎనీ ప్రింట్ కార్డియాలజీ చదివితే? అలా అయితే చాలా మంది చదువుతారు. హార్ట్ అటాక్ రాకూడదంటే కార్డియాలజీ చదవాలి. సో మా అబ్బాయి కొంచెం బొద్దుగా ఉంటాడు, చిన్నోడు. తను హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాడు. అక్కడ చలికి లావ్ అయ్యాడు. అలా అబ్బాయిని చూసుకోమను. నేను కూడా చిన్నప్పుడు లావుగానే ఉన్నా. మా హస్బెండ్ నన్ను లావుగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాను. సో మా అబ్బాయి గురించి మాట్లాడారు. దీని అన్నిటికీ నేను కేసు పెట్టాను. కేసుకు ముందు మేము తీయమని రిక్వెస్ట్ చేసాం, బట్ వాళ్ళు తీయలేదు. అండ్ దే సంథింగ్ ఎల్స్ అడిగాం. మీరు మాట్లాడితే నా ఫుడ్ గురించి మాట్లాడండి, ఓకే, నా డైట్ గురించి మాట్లాడండి, ఓకే. ద సెకండ్ వీడియో వాళ్ళు నా కోసం పెట్టారు కదా, దాని గురించి ఐఎమ్ హ్యాపీ బికాస్ దే ఆర్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్, దే హ్యావ్ డౌట్స్, సో ఐ విల్ ఆన్సర్ నౌ వన్స్ అండ్ లాస్ట్, అంతే. సో నా బాడీ గురించి, మా హస్బెండ్ గురించి, నా కొడుకు గురించి మాట్లాడారు కాబట్టి ఇది ఇంకొకళ్ళు మళ్ళీ నాకు చెయ్యకూడదు అని నేను కేసు పెట్టాను. స్టిల్ దట్ వీడియో దే డిడ్ంట్ రిమూవ్. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ అండ్ ఆల్ ద థింగ్స్. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. దే హ్యావ్ డిస్కస్డ్ వెరీ రాంగ్ వే. తీయలేదు చెప్పేశారు. ఓకే. సో అప్పుడు మీరు కేసు పెట్టారు. వాళ్ళిద్దరూ స్టేషన్కి వచ్చారు. స్టేషన్కి వచ్చారు. సమ్ క్వశ్చన్స్ అంటే మా హస్బెండ్ చాలా పొలైట్గానే అడిగారు, వాళ్ళు పొలైట్గానే అడిగారు. ఎవరైనా ఇలా ఎందుకు చేశారు, ఇలా మాట్లాడకూడదు కదా, మీకు డైట్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే, ఆమెకి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లం రాలా. ఆమెకు ఫుడ్ తక్కువైతే నీకు అడిషనల్ ఆడియో ఉంది. ఓకే. సో అది బాడీ షేమింగ్ కి మీరు యాంకర్ మీద కేసు పెట్టారు, గెస్ట్ మీద కేసు పెట్టారు. ఇంకొక మెయిన్ ఎలిగేషన్ ఏంటి అంటే మీకు డాక్టరేట్ వచ్చింది. ఆ క్యాబేజీలు క్యాలీఫ్లవర్ తో కంపేర్ చేశారు. ఏంటి మీవన్నీ కూరగాయల డాక్టరేట్స్ అని అన్నారు. ఒక్కసారి ఐఎమ్ న్యూట్రిషనిస్ట్, కూరగాయల డాక్టరేట్స్ తీసుకున్నాను. యు నో వై డాక్టరేట్ ఏ పర్సన్ గెట్? మీకేం తెలుసు హర్షిని? టైప్ ఆఫ్ డాక్టరేట్స్ ఉన్నాయి. వన్ ఇస్ ఎంబీబీఎస్ ఒకటి, ఇంకొకటి ఏదైనా ఫీల్డ్ లో థరో రీసెర్చ్ చేసి థీసిస్ ప్రొవైడ్ చేస్తే వచ్చే పిహెచ్డి ఒకటి, ఇంకొకటి సొసైటీకి ఏదైనా మీరు రిగరస్గా చాలా సొసైటీకి మీరు మేలు చేసి ఉంటే వాళ్ళు ఇచ్చే డాక్టరేట్ ఒకటి, దాన్ని ఆనరీ డాక్టరేట్ అంటారు. మీకు వచ్చింది ఏది మూడిట్లో? సరే, నేను సొసైటీకి మేలు చేశానా లేదా? మీ సుమన్ టీవీలోనే చాలా మంది నా టిప్స్తో తగ్గాను అని వచ్చారు కదా. ఐఎమ్ డూయింగ్ సమ్ సర్వీస్, దే రికగ్నైజ్డ్ మై సర్వీసెస్.
నేను కొనుక్కున్నాను అని ఎలిగేషన్ చేశారు. నేనేమి ఐఎమ్ ఇన్ ద సోషల్ మీడియా, ఐఎమ్ డూయింగ్ సర్వీస్ ఆల్సో. మీ డబ్బులు ఇచ్చి డాక్టరేట్ కొన్నారా లేదా? నేను కొంటానా అండి? ఐఎమ్ డూయింగ్ సర్వీస్. నా సర్వీస్ని రికగ్నైజ్ చేసి వాళ్ళు నాకు ఇన్విటేషన్ లెటర్ కూడా ఉంది నా దగ్గర. మీకు డాక్టరేట్ ఇస్తానని వాళ్ళు ఇన్విటేషన్ లెటర్. ఏ డాక్టరేట్ అది? ఆనరీ డాక్టరేట్, ఈరో ఏషియన్ యూనివర్సిటీ నుండి. ఓకే, దిస్ ఈజ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్. అంటే దే ఆర్ రికమెండింగ్ యూ ఫర్ ఏ డాక్టరేట్, ఆనరీ డాక్టరేట్. ఆనరీ డాక్టరేట్ నేను చేస్తున్న సర్వీసెస్కి. సో సర్వీసెస్ చేస్తున్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఆనరీ డాక్టరేట్. ఓకే, నేను కొన్నాను అంటున్నారు, నేను సర్వీసెస్ చేస్తున్నాను కదా, ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే, ఉన్నాయా లేవా మిమ్మల్ని అడుగుతున్నాను. ఉన్నాయి కదా, ఐఎమ్ ఎలిజిబుల్ టు టేక్ దిస్ ఆనరీ. నేను కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా, నేను కొనుక్కున్నాను అని అంటున్నారు. ఐఎమ్ డూయింగ్ సర్వీస్, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ. సో వాళ్ళు గుర్తించి నాకు ఇచ్చే ఛాన్సెస్ ఎంత ఉంటాయి? అన్ని ఫీల్డ్స్ లో సర్వీస్ చేసిన వాళ్ళకి ఆనరీ డాక్టరేట్స్ వస్తాయి. సో మీరు ఇది డబ్బులు పెట్టి కొనలేదు. సో ఈ ఆనరీ డాక్టరేట్ ని మీరు ఎంబీబీఎస్ డాక్టర్ గా ముందు డిఆర్ అని పెట్టుకున్నారు. వాళ్ళు చెప్పారు వెనక చైర్ కి వైట్ కోట్ కూడా వేశారు అని. నా చైర్కి వైట్ అంటే కొంతమంది న్యూట్రిషనిస్టులు వైట్ కోట్ వేసుకోవచ్చు. నా చైర్కి వైట్ కోట్ ఎందుకు ఉంటుంది అంటే అప్పుడప్పుడు నా క్యాబిన్లో డర్మటోపీస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఏమన్నా వేసి ఉంటారు. ఆ టైంలో నేను 1-2 వీడియోల్లో పడి ఉంటాను. ప్రతి వీడియోలో ఏం పడలేదు కదా. ఆ కోట్ వేసుకొని నేను ఏమైనా ప్రిస్క్రిప్షన్లో ఒక సింగిల్ మెడికేషన్, ఒక ప్రిస్క్రిప్షన్లో ఐ విల్ నాట్ రైట్ ఎనీ మెడికేషన్. నేను ఒక యాంటీబయాటిక్ రాసానా, ఒక స్టిరాయిడ్ రాసానా, ఏమన్నా రాసినట్టు వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉంటే సబ్మిట్ చేయమనండి. ఐ విల్ నెవర్. నేను అసలు మెడిసిన్స్ వద్దు, ఫుడ్ ద్వారానే తగ్గిస్తాను అనేది చెప్తున్నా కదా. ఇప్పుడు దాకా ఎవరికి నేను మెడిసిన్స్ అనేవి నేను రాయలేదు, నేను రాయను. నేను ఎలా రాస్తాను హర్షిని? ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. నేను మీ వీడియోస్లో కూడా, సుమన్ టీవీ వీడియోస్లో కూడా ఐఎమ్ ఎ డాక్టరేట్. నన్ను ఎవరైతే ఎలిగేషన్ చేసిందో నేను ఆనరీ డాక్టరేట్ అని కొన్ని వీడియోస్లో చెప్పాను. అందరికీ తెలీదు ఆ వీడియోస్, కొంతమందే చూస్తారు. అందరూ చూసారంటానికి గ్యారంటీ ఏంటి అనేది ఆమె ఎలిగేషన్. ఓకే, నేను ఫుడ్ గురించే మాట్లాడుతున్నా ప్రతి వీడియోలో. నేను అంతకు మించి ఏదీ మాట్లాడలా. నేను మెడిసిన్స్ ఇస్తాను అని కూడా ఎక్కడా చెప్పలా. నేను మీ ఇంట్లో మీరే కుక్ చేసుకోండి, నేను ఫుడ్ కూడా పంపిస్తాను అని కూడా చెప్పను. మీరే కుక్ చేసుకోండి, మీ వంటగదిలోనే మీరు కుక్ చేసుకొని మీ రిపోర్ట్స్, ప్రీ రిపోర్ట్స్, పోస్ట్ రిపోర్ట్స్ చూసుకోండి అని ఇంత ఛాలెంజ్గా నేను మాట్లాడుతున్నా. సో నేను ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తాను? నేను ఏమన్నా డాక్టరు? రండి, నేను మెడిసిన్స్తో తగ్గిస్తాను, ఇంజెక్షన్స్తో తగ్గిస్తాను, పౌడర్స్తో తగ్గిస్తాను, సో కాల్డ్ ప్రోడక్ట్ ఇది నాది అని నేను ఎక్కడైనా ప్రమోట్ చేస్తున్నానా? యూనో, నా మంత్లీ ఒక ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు నా చుట్టూ తిరుగుతారు. గుడ్ బర్గ్ కంపెనీ లాంటి వాళ్ళు ప్రోబయోటిక్స్ మీ పేరు మీద రిలీజ్ చేస్తాను. ప్రోబయోటిక్స్ న్యాచురల్గా నేను ఫుడ్లో చెప్తాను అంటాను. నేను కమర్షియల్, నేను డబ్బులు అందరి దగ్గర దోచుకుంటున్నాను అంటే యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ నేను ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయొచ్చు. అండ్ ఐ కెన్ టై అప్ విత్ సమ్ అదర్ కంపెనీ ఆల్సో. ఐ కెన్ రికమెండ్ ఎ గుడ్ బర్గ్ or promote anything, but I never ever promoted anything. నేను కమర్షియల్ అయితే మీ ఛానల్లో 1000 వీడియోలు ఎందుకు చేయాలి నేను? అంటే ఆవిడ చెప్పే పాయింట్ ఏంటంటే, సరే డాక్టర్ కాదు అని అన్నారు, ఓపీ అనే పదం వాడారు. అది కూడా ఆన్సర్ ఇస్తాను. నా క్లినిక్కి పాపం చాలామంది, అంటే నేను బాధపడి, అంటే నా రూమ్లో నుంచి వెళ్ళరు. విజయవాడ నుంచి వచ్చాము, కర్నూలు నుంచి వచ్చాము, తెనాలి నుంచి వచ్చాము, వైజాగ్ నుంచి వచ్చాము, ఇంతసేపు ప్రయాణం చేసి మీకోసం వస్తున్నాము అని విని విని విని, సరే వీళ్ళ కోసమే నేను విజయవాడలో ఒక క్లినిక్ పెడదాము. నా క్లినిక్లో ఒబెసిటీ, కాస్మెటిక్ అండ్ పర్మనెంట్ మేకప్, ఈ మూడిటికి కలిపి మేము ఓపీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, మా కన్సల్టేషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనేది మేము చెప్పాం. ఓపీ అంటే డర్మటాలజీ రిలేటెడ్. యా, అంతే. వెయిట్ లాస్ కాదు, దోస్ ఆర్ క్లయింట్స్, విల్ చెక్ ద బిఎంఐ అంతే. మేము ల్యాబ్స్తో టైఅప్ అయి ఉంటాం. వాళ్ళైనా ఎక్కడైనా చేయించుకోమంటాను, నా ల్యాబ్లోనే చేయించుకోమని నేను చెప్పను. నా ల్యాబే బెస్ట్ అని కూడా నేను ఇలా స్టాంప్ వేయను. ఏ ల్యాబ్లో అయినా అప్పుడప్పుడు తప్పులు జరగచ్చు. అండ్ చెక్ మై వీడియోస్, ల్యాబ్లో తప్పులు జరిగినా, HbA1c ఎక్కువ వచ్చినా మళ్ళీ ఇంకొక ల్యాబ్లో చెక్ చేసుకోండి. స్టార్టింగే షుగర్ వచ్చింది అనగానే కన్సిడర్ అవ్వచ్చు, కన్సిడర్ చేయొద్దు, రీచెక్ అని చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి మీకున్న డాక్టరేట్, ఆ డిఆర్ అనేది డాక్టరేట్, ఆనర్ డాక్టరేట్ అనేది క్లారిటీ వచ్చింది. ఈవెన్ వాళ్ళు కూడా మెన్షన్ చేసినట్టున్నది ఆనరీ డాక్టరేట్ అని.
సో ఇంకొకటి ఏంటి అంటే అది 2022లోనే మీరు పెట్టుకున్నారు, కానీ మీకు గ్రాంట్ అయింది 2023 ఎండింగ్లో అన్నారు. 2022లోనే మీరు రాకముందే డాక్టరేట్ డిఆర్ అని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? అప్పుడే నేను సర్వీసెస్ 15 years నుంచి చేస్తున్నందుకు ఒక సో కాల్డ్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇచ్చారు. బట్ మేము రీచెక్ ఆన్లైన్లో చేసుకుంటే అది లేదు. ఆ యూనివర్సిటీ లేదా? యూనివర్సిటీ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. మనకు ఇచ్చినట్లు కూడా అందులో లేదు. సో అందుకని కొన్ని రోజులు పెట్టి కొన్ని రోజులు తీసేసాం కూడా. తర్వాత మళ్ళీ తీసేసాం. తర్వాత మళ్ళీ మనకి మళ్ళీ ఆనరీ డాక్టరేట్ వచ్చినప్పుడు వాళ్ళు పెట్టమని మాకు చెప్పారు. సో యూనివర్సిటీని డిస్రెస్పెక్ట్ చేయకుండా నేను డాక్టర్ అని నా ముందు పెట్టాను. సో ఇంకొకటి పిహెచ్డి బై పబ్లికేషన్స్, మీరు అసలు పుస్తకాలే రాయలేదు, పిహెచ్డి బై పబ్లికేషన్స్ మీకు ఎలా వచ్చింది? పుస్తకాలు రాయలేదంటానికి వాళ్ళు ఒక వీడియో ప్లే చేశారు నాది. అది నా బుక్ పబ్లికేషన్ వీడియోనే. అవునవును. ఇట్స్ మై పిహెచ్డి, ప్రొఫెషనల్ పిహెచ్డి బై పబ్లికేషన్ ద్వారా నేను ఒక 15 books రిలీజ్ చేశాను. వాళ్ళు 15 పుస్తకాలు, 15 books. అంటే నేను నా రీసెర్చ్లో నా కిచెన్ ద్వారా ఎలా నేను అన్ని టిప్స్ ఎలా చెప్తున్నానో అలా కొన్ని బుక్స్ రిలీజ్ చేశాను. అంటే ఈ టిప్స్ మీరు ఏదైతే చెప్తున్నారో అవి మీరు వాడి వెరిఫైడ్ ప్రూవెన్వి ఒక 15 పుస్తకాలు రాసి రిలీజ్ చేయించాను. నేను ఒక గైడ్ సహాయంతో, డాక్టర్ పాండురంగారావు ఈ గైడ్ సహాయంతో నేను 15 books, వాళ్ళు ఏ వీడియో అయితే రిలీజ్ చేశారో ఆ వీడియో నా బుక్స్ రిలీజింగ్ వీడియో. ఓకే, అది డాక్టరేట్ ఇస్తున్న వీడియోలు అని పెట్టారు కదా, అదే అది కాదు. ఆ వీడియో కూడా ఉంది, రీల్, మీరు ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు. అన్ని బుక్స్ కూడా అక్కడ ప్రజెంట్ అయ్యి ఉన్నాయి ఆ వీడియో. దిస్ ఈస్ ద ఆర్ఎక్స్ ఆఫ్ ఫుడ్ అండ్ దిస్ ఈస్ ద 3 plates. అంటే ఇవన్నీ కిచెన్లో మనం హెల్దీగా ఎలా ఉండాలి అసలు వాటి గురించి నేను రీసెర్చ్ చేసినవన్నీ బుక్స్గా రిలీజ్ చేశాను. ఈ బుక్స్ ఆథరైజ్డ్, సూపర్వైజ్డ్ ఒక గైడెన్స్ తోటే రిలీజ్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది? ప్రతి బుక్కి ఒక ISBN నెంబర్ ఉంటుంది. అదే ఒకసారి ఇవ్వరా? అది ఆన్లైన్లో చెక్ చేసుకుంటే ఇది ఆథరైజ్డ్ అని నెంబర్ వస్తుంది. ఇక్కడ ఉంది ISBN నెంబర్, అంతే, ISBN నెంబర్. సో ఇది మీ 15 బుక్లకి ISBN ఉందండి. సూపర్వైజ్ చేసి అండర్ గైడెన్స్తో మీరు బుక్ రాశారు కాబట్టి ఈ ISBN నెంబర్ ఇచ్చారు. ఓకే, డన్. పిహెచ్డి బై పబ్లికేషన్స్కి వాళ్ళు అడిగిన దానికి అండ్ డాక్టరేట్కి మనకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది. అసలు ఇవన్నీ కాదు, మీరు న్యూట్రిషనిస్ట్ అని, యూఆర్ ఆథరైజ్డ్ అని, అంటే మీరు డైట్ సజెస్ట్ చేయడానికి మీరు ఒక న్యూట్రిషనిస్ట్ అని సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర? మీరు ఏ కోర్సులు కంప్లీట్ చేశారు న్యూట్రిషనిస్ట్ లో? ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ నార్మల్లీ. ఐ డిడ్ మై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, నేను ఒక గ్రాడ్యుయేట్ని. ఆ తర్వాత నేను మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేశాను. సో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేస్తున్నప్పుడు అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫుడ్ నుంచే కదా వచ్చేది అనేది నన్ను మోటివేట్ చేసి నేను ఒక డిప్లొమా, ఒక 6 months డిప్లొమా కోర్సు న్యూట్రిషన్ చేసి నేను జిమ్, ఒక లేడీస్ జిమ్, అంటే నేను జెంట్స్కి చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేక లేడీస్ జిమ్తో ఒక బ్యూటీ పార్లర్తో నేను ఒక సెంటర్ స్టార్ట్ చేశాను 2011లో. సో దట్ డ్రాగ్ మీ ఇంటూ ఓకే నేను మళ్ళీ మాస్టర్స్ చేయొచ్చు కదా, MSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో నేను మాస్టర్స్ చేయొచ్చు కదా అనే ఇంట్రెస్ట్తో స్టిల్ ఐఎమ్ స్టడీయింగ్, చేయొచ్చు కదా అని నేను అయిపోయింది. ఆ తర్వాత కూడా మై PhD ఈజ్ గోయింగ్ ఆన్. మాస్టర్స్ చేద్దాము అని మాస్టర్స్ నేను 2024లో ఎండ్ అయింది. సో ఆ తర్వాత ఆ యూనివర్సిటీ క్లోజ్ అయింది. బట్ నేను చదివినప్పుడు ఇట్ ఈస్ దేర్. నేను వర్కింగ్ ఉమెన్ని. నేను ఆన్లైన్లో ఎక్కడ కుదురుతుందో చెక్ చేసుకొని నేను ఆన్లైన్లో అప్లై చేసుకొని చదువుతాను. ఓకే, మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ చదివాను. మీకు ఇప్పుడు అన్ని డిస్టెన్స్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మాస్టర్స్ మీకు న్యూట్రిషన్ MSc మాస్టర్స్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఆ సర్టిఫికేట్ చూపిస్తారా? యా. సో ఇది మీ మాస్టర్స్ సర్టిఫికేట్. యా, 2023లో. యా. ఇప్పుడు ఈ షాంఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది కదా మణిపూర్లో, దీని గురించి చెప్పారు. ఇది అసలు ప్రాపర్ యూనివర్సిటీనే కాదు, ఇక్కడ అందరూ డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్లు తెచ్చుకుంటారు, PhDలు తెచ్చుకుంటారు అన్నారు.
ఇది క్లోజ్ కూడా చేయబడింది బై యూజీసీ అన్నారు. యా, క్లోజ్ చేయక ముందు నేను చేశాను మాస్టర్స్. నేను డాక్టరేట్ కొనుక్కున్నా, మాస్టర్స్ కొనుక్కున్నా, నేను కొన్ని డిప్లొమాస్ చేశాను, అన్నీ కొనుక్కున్నా. నేను ప్రజెంట్ ఐఎమ్ గోయింగ్ ఆన్ విత్ మై పిహెచ్డి, అది కూడా కొంటున్నా. మరి నా రీసెర్చ్ ఏంటో, పెరుగు పచ్చడానికి 3 yearsలో 40 kgs తగ్గింది, నా టెస్టిమోనియల్స్ ఏంటో. దిస్ ఈజ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. ఐఎమ్ స్టడీయింగ్ విత్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. సో అయితే మీకు కోర్స్ కంప్లీట్ అయింది 2023లో, సర్టిఫికేట్ ఇష్యూ చేసింది ఏప్రిల్ 2వ తారీఖు 2024. యూనివర్సిటీ క్లోజ్ అయింది మేలో. సో ఇది గవర్నమెంట్ పాస్ చేసింది. గవర్నమెంట్ పాస్ చేసింది. గవర్నమెంట్ పాస్ చేసిన దాంట్లో యూజీసీ కమిషన్, ఇదిగోండి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 15 May 2024. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఉంది. Prospective students and parents are hereby advised not to take admission in any of the program of university from the date of issue. అంటే 15 నుంచి, ఇది May 15 నుండి క్లోజ్ అయింది. మీకు వచ్చింది 2వ తారీఖు ఏప్రిల్ 2024. ఓకే, సరే ఒక్కసారి మనం కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆ వీడియో విందాం. చాలా వరకు వినీలా గారిని చూస్తే అందరూ అప్సరసలాగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ షేప్ కావచ్చు, లేకపోతే ఆవిడ మెయింటైన్ చేసే విధానం కావచ్చు. కొంతమంది, నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కటి నేను కూడా స్క్రీన్ మీద వేపిస్తాను. ఆవిడ ఎంతసేపు మేకప్ తోటే ఉంటారు. బట్ మనకి రియాలిటీ చూపించేది ఏంటి అంటే, మనం వెయిట్ లాస్ అవుతున్నామంటే వితౌట్ మేకప్ మన స్కిన్ ఎలా ఉంది, మన గ్లో ఎలా ఉంది అనేది కూడా తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తగ్గడం వరకు కాదు, తగ్గిన తర్వాత మనం ఒక పేషెంట్ లాగా అయిపోకూడదు. చూస్తున్నారు అంటే వీళ్ళేదో కడుపు మార్చేసుకునే, లేకపోతే తిండి లేక తగ్గిపోయారనే ఫీలింగ్ రాకుండానే, తిండి లేక తగ్గిపోయారనుకుంటే పర్వాలేదు, మీకు ఏదైనా రోగం వచ్చిందా అని అడిగారు అనుకో, అది ఇంకా చాలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి. వాళ్ళు మనల్ని అడగరు, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. దీనికి నేను యాంకర్ అయితే క్లియర్ గా మెన్షన్ చేసినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. షేప్ అనే పదం, అది ఆ పదజాలాలు వాడకూడదు. షేప్, స్ట్రక్చర్లు అవన్నీ ఒక స్త్రీని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు అలాంటి పదాలు అనేది అఫెన్సివ్గా ఉంటాయి. నేను వీటిలన్నిటికీ పాపం నా వ్యూవర్స్, నా ఫాలోవర్స్ హట్ అయి నాకు మెసేజ్లు పెట్టినా కూడా చాలా వరకు ఉన్నాయి. ఐ డోంట్ యూజ్ మేకప్. దిస్ ఈజ్ మై ఎగ్జాక్ట్ స్కిన్ టోన్. యూ కెన్ డైరెక్ట్లీ సీ. అసలు నాకు తుడిచినా లేదు. నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఐ యూజ్ లిప్ బామ్ అండ్ ఐ యూజ్ కాజల్. సార్ నేను మేకప్ వేసుకున్నా తప్పని నేను అనలేదు. బట్ మేకప్ వేసుకుంటే ఊర్వశిలాగా మారుతారు అంటే దయచేసి నా క్లినిక్కి రారా, మేకప్ కూడా ఉంది. అదే నెక్స్ట్ క్వశ్చన్. అసలు వినీలా స్పార్కిల్ అనేది ఒక బ్యూటీ పార్లర్ని ఇలా టర్న్ చేసేసి మీరు ఇట్లా చేస్తున్నారు, స్కామ్ చేస్తున్నారు జనాల్ని అంట. ఇప్పుడు కూడా ఉంది కదా బ్యూటీ పార్లర్స్. ఇఫ్ యూ వాంట్ నెయిల్స్, పెడిక్యూర్, ఫేషియల్స్, ఎవ్రీథింగ్. ఎవరైనా ఒక లేడీ హ్యాపీగా వెళ్ళాలి అంటే వినీలా స్పార్కిల్ కి రావచ్చు. సో మీరు ఎప్పుడో స్టార్ట్ చేశారు బ్యూటీ పార్లర్ ఎప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఓకే, సో యూ కెన్ చెక్ మై వీడియోస్. నాది సెలూన్ సెక్షన్ ఉంది, అదొక సెక్షన్ ఉంది. ఎవ్రీథింగ్, హెయిర్ కట్స్ ఉన్నాయి, మేకప్ ఉంది, నెయిల్స్ ఉన్నాయి, పెడిక్యూర్ ఉంది, ఫేషియల్స్ ఉన్నాయి, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. పర్మనెంట్ మేకప్ అంటే పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ లిప్ కలర్. ఓకే, ఇంకొకటి అండి, మీ ఆన్లైన్లో మీ ప్రొఫైల్ అవైలబుల్ ఉంది కదా, అందులో ఎక్కడైనా క్లినికల్ సర్వీసెస్ డన్ బై వినీలా అని ఉందా? మేము ప్రొఫైల్ రాయమని ఇన్ఫర్మేషన్ ఒక సో కాల్డ్ ఏజెన్సీకి ఇచ్చాం. ఓకే, అది ఇంకా వాళ్ళు రాస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ దాన్ని రివ్యూ చేయలేదు. మా హస్బెండ్ రివ్యూ చేశాక అది ఓకే అన్నాక వాళ్ళు అది పబ్లిక్లో పెడతారు. అది ఇంకా పబ్లిక్లో రివ్యూ చేయకుండా అది వాళ్ళకుండే కాంటాక్ట్స్తో ఎలా తీసుకున్నారో మాకు ఇంతవరకు అర్థం కావట్లా. వీఆర్ అంటే క్వశ్చనింగ్ దెమ్. వాళ్ళు మాకు క్వశ్చనింగే ఆన్సర్ మేము ఇవ్వలేదండి, అది ఎలా వెళ్ళిందో. నాకు PDF పంపించారు సో కాల్డ్ సమ్ పీపుల్. నా ప్రొఫైల్ నేనే ఇంకా చూడలేదు, అది ఇంకా నాకు మా హస్బెండ్ పంపించలేదు. సో అది ఇంకా రివ్యూ చేయకుండా, అది మేము కరెక్ట్ అని అనకుండా, ఇంకా అందులో అంతా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాల, ఇంకా అవ్వకుండా ఆ ప్రొఫైల్ తీసుకొని మేము కరెక్షన్స్, అంటే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి ఎలా రాయాలో, అక్కడ ఎక్కడన్నా రాంగ్ ఉంటే మా హస్బెండ్ కరెక్ట్ చేస్తారు. సో అది కరెక్షన్స్ అవ్వకుండా ఆ ప్రొఫైల్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు క్వశ్చన్ చేయటం, అది నేను ఇంకా నవ్వాలో ఏడవాలో తెలీదు. నౌ ఐఎమ్ ఆన్సరింగ్ అండ్
అంటే అది లీగల్ గా మీరు వాళ్ళు దాన్ని పబ్లిక్ చేయకూడదు మీ అప్రూవల్ లేకుండా. అక్కడ మరి మీ అప్రూవల్ లేదు అని ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఒకసారి అప్రూవ్స్. సో సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ రిక్వెస్ట్ టు రివ్యూ ద అన్న రివ్యూ అని మీకు ప్రొఫైల్ పెట్టినప్పుడు డాక్టర్ వినీలా కే పక్కన ఆనరీ అని యాడ్ చేయమని మీరు చెప్పారు. ఇక్కడ ఉంది ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్, నాట్ షూర్ అబౌట్ ఇట్ బేస్డ్ మెడికల్ ప్రాక్టీసెస్ అండ్ సస్టైనబుల్. షీ ఈస్ నాట్ ఎంబీబీఎస్ డాక్టర్ అంటే క్లియర్ గా మెన్షన్ చేసాం. అది ఇంకా కరెక్ట్ చేయని ప్రొఫైల్ ని వాళ్ళు పెట్టారు. ఆ డేట్ చూడండి, ఆ చార్ట్ డేట్ చూడండి, 21st March 2025. ఓకే సార్, ఎనీ అదర్ మోడిఫికేషన్స్? ఐ నీడ్ టు గో త్రూ ఇట్ వన్స్ అగైన్ అంటే బై టుమారో చెప్పండి అని ఉంది. సో ఎక్కడ కన్ఫర్మేషన్ అయితే లేదు మీరు పబ్లిష్ చేయమన్నట్టు. ఓకే, వాళ్ళ దగ్గర ఉన్నది ఇది ఫేక్ సర్టిఫికేట్స్ అన్నది, డాక్టరేట్ అన్నది అదొకటి. అండ్ అసలు మీరు న్యూట్రిషనిస్ట్ కాదు, మీరు అసలు న్యూట్రిషన్ ఏం చదివారా లేదా అన్నది వాళ్ళది ఒక డౌట్. అది మనం క్లారిఫై చేసాము. ఇంకోటి ఈ ప్రొఫైల్ క్రియేషన్ లో ఇంకా మార్పులు ఉన్నది, అది వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళిందో నాకు ఇంతవరకు అర్థం కాని విషయం. అండ్ నేను పబ్లిక్ లో పోస్ట్ చేశాక వాళ్ళు తీసుకుంటే అది వేరు. దిస్ ఇస్ పరువు నష్టం దావా. యా, ఐఎమ్ గోయింగ్ టు వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసే ఛాన్స్ కూడా ఉంది. సో అప్పుడు ఆవిడ చెప్పేది ఏంటి, ఆవిడే అన్నారు ఆ వీడియోలో ఆనరీ అని నేను మెన్షన్ చేశాను అన్నారు. మళ్ళీ వీళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ అని మిస్టేక్ చేసుకొని మీ దగ్గరికి వస్తున్నారు. అసలు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను న్యూట్రిషన్ వెయిట్ లాస్ చేస్తాను అనే నా దగ్గరికి వస్తారు నా క్లయింట్స్ నా దగ్గరికి వెయిట్ లాస్ మాత్రమే వస్తారు. ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉన్నారు. సో ఓవరాల్ ఆ వీడియోని సమ్మరైజ్ చేయాలి అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు మీరు చెప్పే డైట్ మీరు ఎలిజిబుల్ కాదు చెప్పడానికని. ఇంకొకటి ఏంటి అంటే మీ ఈ డైట్ వల్ల దీర్ఘకాలికంగా వ్యాధులు తర్వాత వస్తాయి ఇప్పుడు ఇలాంటి డైట్లన్నీ పాటించేస్తే అని వాళ్ళు చెప్పదలుచుకున్నారు. అందుకోసం ఆవిడ అన్నారు ఒక మాట కూడా, ఏంటి ఇక్కడ ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు ఈ ఫీల్డ్లో, అందుకే ఇలాంటి మంది చాలామంది మాలాంటి వాళ్ళని అన్నారు. ఆవిడ కూడా కలుపుకొని అన్నారు, మాలాంటి వాళ్ళు చాలామంది ఇలా వచ్చేస్తున్నాము. ఇక్కడ ఎంబీబీఎస్ అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఏ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలని. ఇక్కడ ఏమీ లేదు కదా, అందుకని మేము వచ్చేస్తున్నాం ఇలాగా. ఏ డైట్ అయితే ఆ డైట్, ఏ డైట్ అంటే ఆ డైట్ అంటే వాటర్ డైట్ చెప్పానా? వాటర్ డైట్ చెప్పను. క్యాలరీ డెఫిసిట్ డైట్ నేను నా వీడియోస్ అన్నీ నా ఆడియోస్ అన్నీ అందరి దగ్గరికి, నా దగ్గర ఎవ్రీ డే చాలా మంది జాయిన్ అవుతారని వాళ్ళే నెంబర్లు చెప్పారు కదా, అందరి దగ్గరికి డైట్లు వెళ్ళున్నాయి, వాళ్ళ డైట్లు వినే ఉంటారు. దే ఆర్ సర్టన్ వాల్యూస్. అసలు నేను వాళ్ళకి తగ్గట్టు చేస్తూ ఉంటాను. అండ్ నేను మెస్ పెట్టాను. మెస్ అంటే నేను ఇంకో బిజినెస్ చేయకూడదు. షీ ఈజ్ మై క్లయింట్, షీ నోస్ మీ ఫ్రమ్ పాస్ట్ 15 years. మెస్ గురించి పాప ఆవిడ ఏం తప్పుగా అనలేదండి, కానీ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, నేను ఇంకో బిజినెస్ చేయకూడదా, నేను ఇంకోటి కూడా చేశాను, అది కూడా రాసుకోండి. కొత్తగా ఇంటర్నెట్ బిజినెస్ కూడా పెట్టాను ఎప్పుడో. సో మా హస్బెండే, మై బ్యాక్ బోన్ ఈజ్ మై హస్బెండ్. ఓకే, నేను ఇది వరకు నీకేమన్నా నేను డాక్టరు అని నీకు వెయిట్ లాస్ చేశానా? వీళ్ళ హస్బెండ్ కూడా డాక్టరు. నేను కుకట్పల్లిలో ఉన్నప్పుడు నా క్లినిక్ దగ్గరే వీళ్ళది కూడా. నాది. మీ హస్బెండ్ ఎంబీబీఎస్ డాక్టరా? యా, హి ఇస్ ఎ రేడియాలజిస్ట్, డాక్టర్ సైనిష్. వి రన్ అవర్ ఓన్ క్లినిక్. ఓకే, ఇట్స్ ఇన్ రోడ్ నెంబర్ 4. నా క్లినిక్ రోడ్ నెంబర్ 3లో ఉండేది. తిను నా పాప ప్రెగ్నెన్సీ అప్పుడు 2010లో నా డైట్ చేసింది. నేనేమన్నా మెడిసిన్స్ ఇచ్చానా సుష్మా? ఓన్లీ ఫుడ్. ఓకే, మీరు ఓన్లీ ఫుడ్ తోటి వినిలా గారు డైట్ చేసి తగ్గారు. ఏ ఇయర్ లో చేశారు? 2013 మేడం. 2013. ఇది 2025. మీ కాంప్లికేషన్స్ వచ్చాయా? హెల్త్ కాంప్లికేషన్స్? నేను ఇక్కడ ఒకటి చెప్తాను. షీ హాజ్ ఎ గెస్టేషనల్ డయాబెటీస్ ఎట్ దట్ టైమ్ వెన్ షీ ఈస్ ప్రెగ్నెంట్. ఓకే, ఇప్పటి వరకు తనకి డయాబెటీస్ రాలేదు. లేదు మేడం. అప్పుడు నుంచి సెకండ్ ప్రెగ్నెన్సీ ఐ గాట్ డయాబెటిక్, గెస్టేషనల్ డయాబెటిక్. ఇప్పటి వరకు నాకు హెల్త్ ఇష్యూస్ కానీ, ఇన్యాక్టివ్నెస్ కానీ, స్లీపింగ్ డిజార్డర్స్ కానీ, థైరాయిడ్, అసలు ఏ ఇష్యూ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఏవి లేవు. ఐఎమ్ వెరీ హెల్దీ. నౌ ఐఎమ్ 38 years old. ఐఎమ్ వెరీ వెరీ హెల్దీ విత్ డైట్, మెయింటెనెన్స్ డైట్ మేడం నాకు అప్పుడే నేర్పించేస్తున్నారు. నేను 2 pregnancies-కి 2 సార్లు చేశాను. నేను 2 pregnancies-కి నేను 90 వెళ్ళాను. మా పెద్దోడు ఇప్పుడు 13 years. అప్పుడు చేశాను మేడం, ఫస్ట్ టైం డైట్ చేసినప్పుడు. అప్పుడు ఐఎమ్ దేర్ 90 kgs వెళ్ళి 58. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా నేను మళ్ళీ 90 kgs వెళ్ళాను. ఐ కేమ్ బ్యాక్ టు 60. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాంప్లికేషన్స్. మా పాప ఇప్పుడు 8 years old.
ఓకే. సో నేను 2011 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అనే దానికి ఇదొక సాక్ష్యం. చిన్న చిన్నవి అంటే ఇది రెగ్యులర్గా అందరికి పడిపోతూనే ఉండేవి. డి పడిపోతుంది, డి వైటమిన్ పడిపోతుంది, B12 ఒకటి పడిపోతూ ఉంటుంది అమ్మాయిలు ఎక్కువగా. మీ డైట్ చేసిన వాళ్ళకి B12 పడిపోయిందని ఒక వాట కూడా ఎక్కడో విన్నాను నేను. B12 వెజ్ వాళ్ళకి తక్కువ అవుతుంది. అప్పటికి నేను చాలా టిప్స్లో చెప్తానే ఉంటాను, B12 వెజ్ వాళ్ళు ఇలా చేయండి అని. B12 కంపల్సరిగా వెజిటేరియన్స్ తీసుకోవాల్సిందే. ఎందుకు పడిపోద్దండి? నేను నాన్ వెజ్ అంటే చికెన్ చెప్పకపోతే B12 లేనట్ల. ఫిష్ ఉంది, ఎగ్ ఉంది. అండ్ నిద్ర లేవంగానే బ్రష్ చేయకుండా త్రిఫలాతో వామ్ వాటర్లో తీసుకోండి అని క్లియర్గా చెప్తాను. నా వాయిస్ నోట్స్లో కూడా ఉంటుంది. అండ్ 2011 నుంచి నా క్లినిక్ ఉంది. క్లినిక్లో నాకు ఏమేమి ఉన్నాయో తను చెప్తుంది ఒకసారి. ఏమేమి ఉండేవి నాన్న? జిమ్ ఉండేది మేడం, లేడీస్ జిమ్. ఓన్లీ లేడీస్ జిమ్ అండి. లేడీస్ జిమ్, పార్లర్ ఉండేది మేడం. ఎక్కడ ఉండేది? ఏ ఏరియాలో ఇది? రోడ్ KPHB రోడ్ నెంబర్ 3లో ఉండేది మేడం. ఓకే. స్పార్క్ ఒబెసిటీ క్లినిక్ అని ఉండేది. సో నేను అప్పటి నుంచి చేస్తున్నాను. ఇక్కడ నేను ఎప్పుడైతే లాక్డౌన్లో నా క్లినిక్ నేను వెళ్ళలేనప్పుడు నేను ఆన్లైన్లో డైట్ స్టార్ట్ చేసినప్పుడు నేను టిప్స్ కూడా స్టార్ట్ చేశాను, రీల్స్. సో అవి నాకు కొంచెం గుర్తింపుని తెచ్చాయి కాబట్టి, నాకు క్లయింట్స్ పెరిగారు కాబట్టి నేను ఇక్కడికి మాదాపూర్కి షిఫ్ట్ అయ్యాను 2022లో. ఓకే. సో మీరు నమస్తే అండి. ఇప్పుడు వీరు మీ క్లయింట్. మీరు ఎక్కడ నుండి? కుకుడుపల్లి సైబర్ సిటీలో ఉంటారండి. సైబర్ సిటీ. మేడం దగ్గరికి ఎప్పుడు వచ్చారు మీరు? 2024 మేలో వచ్చిన. 24 మేలో. కరెక్ట్గా ఇంకొక నెలకి సంవత్సరం అవుతుంది. అసలు అంటే మీకోసం వచ్చారా? లేదు, మా మిస్సెస్ కోసం. ఇవాళ ఆమె రావాల్సిన, ఆమెకు లివర్ ఇన్ఫెక్షన్, బాగా లావెక్కి 93-94 కేజీలు ఉంది. రోజు వీడియోలు చూస్తూ ఉంటుంది, మేడం గారి వీడియోలు చూస్తూ ఉంటుంది. చూసిన తర్వాత శంకరే నన్ను తీసుకెళ్ళి ఇక్కడికి అన్నది. వద్దు లక్ష్మి అన్నాను, తీసుకెళ్ళి అన్నది. ఇమ్మీడియట్లీ వచ్చేసిన, జాయిన్ చేసిన. అప్పుడు బిఫోర్ జాయిన్ కాకముందు 94 కేజీలు కదండి. 2 నెలలు 4 months కోర్స్ తీసుకున్నా. 9.5 కేజీ తగ్గింది. ముఖ్య విషయం ఏంటంటే, నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఎవరో ఒకసారి కూర్చోవడం. లావు ఉండే, నడుస్తూ ఉంటే ఇట్లా వెయిట్ తగ్గింది 10 కేజీలు. బ్రహ్మాండంగా నడుస్తుంది. కలర్ కూడా చేంజ్ అయింది. ఫొటోస్ చిన్న తీసి పెట్టిన ఇప్పుడు నేను బిఫోర్ కలర్, బ్లాక్ కలర్, ఇవన్నీ వచ్చాయి. ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడలేదు. ట్యాబ్లెట్ వాడలేదు. ఆమె తాగుతూ పొద్దున నాకు వచ్చింది. నేను యాక్టివ్ 1 o'clock వరకు. నాకు 52 ఏళ్ళు. ఆమె 2 గ్లాసులు, ఒక గ్లాస్ తాగాల్సి నాకు గ్లాస్ పోసింది. తాగింది 4 సార్లు. 10 కేజీలు తగ్గింది. ఇప్పుడు యాక్టివ్గా ఉంది. చాలా 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 థ్యాంక్స్. మొన్న రీసెంట్గా మళ్ళీ మెడికల్ టెస్ట్ చేయించాం. మా చర్చ్ వాళ్ళు చేయించారు క్యాంప్ పెట్టి ఫ్రీగా. ఒకతను డొనేట్ చేసి 2 lakhs డొనేట్ చేసి చర్చిలో ఉన్న 150 మందికి మెడికల్ టెస్ట్ చేశారు లిఖిత అని చెప్పేసి. అంతా మా మిస్సెస్ కూడా చేసింది. చేసిన తర్వాత 3 రోజులు రిపోర్ట్స్ వచ్చాయి. నాకు ఫోన్ చేశారు, శంకరయ్య ఈ మధ్యలో ఏ మందులు వాడావు నువ్వు? లక్ష్మి తగ్గిపోయింది లివర్ అన్నాడు. లక్ష్మి, మా భార్య పేరు లక్ష్మి, విజయలక్ష్మి. లక్ష్మి లివర్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, ఏ మందులు వాడుతున్నావు? ఏ మందులు వాడుతున్నావు? పరమతాన్ని స్తోత్రం. ఏ మందులు వాడలేదు సార్. అది వెన్నెల డాక్టర్ దగ్గర పోయి ఏదో గింజలు పోసుకొని జ్యూసులు తాగుతుంది అన్న. వెన్నెల డాక్టర్ అన్నారు కదా, ఈవిడ MBBS డాక్టర్ అనుకుని వచ్చారా ఇక్కడ? లేదు, నేను డాక్టర్ నాకు నమ్మకంతో విశ్వాసంతో వచ్చినాను. స్టార్ట్ చేసిన తర్వాత తగ్గితే వెళ్దాం, తగ్గకపోతే వెళ్దాం అనుకుని వచ్చినాను. LIC అడ్వైజర్. న్యూట్రిషనిస్ట్ అని మీకు తెలుసు, MBBS డాక్టర్ కాదని తెలుసు మీకు. ఓన్లీ మా మెసేజ్ చెప్పిన యూట్యూబ్ చూడలేను. నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్ని. 2000 మంది కస్టమర్స్ ఉన్నారు. అటెండర్ నుంచి IAS వరకు ఉన్నారు. 2 మినిస్టర్ గారు ఉన్నారు. ఎవరికి ఎంక్వైరీ చేయలేదు. ఓన్లీ మా మిస్సెస్ తమ్మాను. ఇలా శంకరయ్య వెళ్దాం ప్లీజ్, కొడుకు పెళ్ళి ఉంది కదా, బక్కకు కావాలి, పోదామని తీసుకొచ్చింది. 100%. ఇది మీ ఆవిడ రిపోర్ట్? ఇది పాత రిపోర్టు మేడం. ఇది LFT బిఫోర్ డైట్ మేడం. ఆవిడకి లివర్ ఇష్యూ ఉంది. ఆల్కలైన్ ఫాస్ఫేట్ రేంజ్ వచ్చేసి 124 ఉంది చూడండి అడల్ట్. ఇప్పుడు ఆఫ్టర్ డైట్ 80కి వచ్చింది మేడం. చెక్ చేసుకోండి ఒకసారి. విజయలక్ష్మి గారు. ఇది బి విజయలక్ష్మి. డేట్ వచ్చి 24 జూలై 2023. అవును మేడం. ఇక్కడ డేట్స్ ఒకసారి చూసుకోండి. 24 జూలై 124, 5th ఫిబ్రవరి 2025 80. విజయలక్ష్మి మేడం ఫొటోస్. విజయలక్ష్మి గారి ఫొటోస్ చూపిస్తాను. వీళ్ళందరూ నా హ్యాపీ క్లయింట్స్ అనమాట. నేను అడగను, మేమే చెప్తాము అని వస్తారు, మీకోసం అంటారు. ఈవిడ విజయలక్ష్మి గారు మీ వైఫ్.
బిఫోర్ డైట్ అంటే 2023లో ఇది. సో ఇది ఆవిడ ఇప్పుడు 2025లో ఇంచ్ లాస్ అనేది బాగా వచ్చింది, కలర్ చేంజ్ వచ్చింది. కలర్ చేంజ్ మనకు కనిపిస్తుంది క్లియర్గా. సో దీన్ని బట్టి నా డైట్ వేరే వాళ్ళు అంటే సేమ్ క్యాలరీస్ ఉంటే ఎవరైనా తినచ్చు, ఏ ప్రాబ్లం లేకపోతే. బట్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలి అంటే నా దగ్గరికి రావాలి. ఇప్పుడు నా దగ్గర చాలా టెస్టిమోనియల్స్ ఇద్దరిని ఒకే డైట్ చేయాలి అనేది నీట్గా నేను చెప్పున్నా. ఇద్దరిదే ఒకటే బిఎంఐ, ఎవరివైనా డబ్బులు హర్షిని అంటే ఆ డబ్బులు ఇంకొక దానికి పనికి వస్తాయి. నా దగ్గర అయితే కొంత డబ్బులు కట్టాల్సిందే, నాది మినిమల్ ప్రైస్, అంతకంటే నేను ఇంకా తగ్గించలేను. సో ఆ మినిమల్ ప్రైస్కి ఇద్దరు వచ్చారనుకోండి అక్క చెల్లెలు, మీ ఇద్దరు ఏమవుతారు అని అడుగుతా ఫస్ట్. నా క్లయింట్స్కి తెలుసండి అడుగుతానో లేదో. సో మీ ఇద్దరు ఏమవుతారు అంటే అక్క చెల్లెళ్ళు అంటే ఇద్దరు ఆల్మోస్ట్ 100 క్యాలరీసే డిఫరెన్స్ ఉన్నాయి. థైరాయిడ్ మీకుంది కాబట్టి మీకు డైట్ అవసరం, పీసీఓడి మీకుంది కాబట్టి మీకు డైట్ అవసరం, డయాబెటీస్ మీకుంది కాబట్టి మీకు డైట్ అవసరం. వాళ్ళిద్దరిలో సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకళ్ళనే తీసుకుంటా, ఒకళ్ళకి ప్రాబ్లం లేకుండానే ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని తీసుకొని ఇదే డైట్ మీరు తినండి, ఒక మల్టీవిటమిన్ ఏదన్నా వేసుకోండి, బికాజ్ మీ టెస్ట్ల ప్రకారం రాదు కాబట్టి ఏ విటమిన్ డెఫిషియన్సీ రాకుండా వేసుకొని సేమ్ డైట్ చేసుకొని చక్కగా తగ్గుతారంటే, లేదు మేడం నేను కూడా జాయిన్ అవుతుంది. నువ్వు 1 month చెయ్యి, తగ్గపోతే రా, నేను మళ్ళీ జాయిన్ చేసుకుంటా, ఓకేనా? ఇలానే చెప్తానా లేదా? సో మీ మీద గతంలో వచ్చింది ఒక వీడియో ఇలాగే, అదే మనం వీడియో ఇప్పుడు క్లిప్ కూడా చూసాం, అలిగేషన్ ఒకటి. తర్వాత ఇప్పుడు విత్ ప్రూఫ్స్ అంటూ ఏవో సర్టిఫికేట్స్ మీవి కాదు, అవి లీగల్ కాదు అని చెప్పారు. వీటన్నిటి గురించి మీరు ఏం చెప్తారు? మీ మీద వస్తున్న అలిగేషన్స్ గురించి ఎందుకు వస్తున్నాయి ఇవి? యాక్చువల్గా అమ్మ కూడా డైట్ చెప్పిద్ది ఇంట్లో, అమ్మ కూడా ఇది తినాలి ఇది తినకూడదు అని పిల్లలకి. ఐఎమ్ రైట్? నేను చాలామంది ఈ ఫిట్నెస్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, ఆమె చాలా నన్ను ఎలిగేషన్ చేసిన వాళ్ళే ఎవరైనా రావచ్చు మా ఫీల్డ్కి అన్నారు. నేను చదువుకునే వచ్చాను, స్టిల్ చదువుతున్నాను, స్టిల్ నా రీసెర్చ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇట్స్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. ఎందుకు ఇన్ని చదువుతున్నావు అని క్వశ్చన్ అడగడానికి ఎవరూ లేదు. దిస్ ఈజ్ మై పర్సనల్ చాయిస్, దిస్ ఈజ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. సో నేను చదివాను, చదివి మెడిసిన్స్ లేకుండా నా టెస్టిమోనియల్స్ 100కి పైన పోస్ట్ చేస్తున్నాను. ఓకే, నా డైట్తో తగ్గారా అంటే నా టిప్స్తో తగ్గిన వీడియోస్ కూడా ఒక 30-40 ఉన్నాయి. నా టిప్స్తో వాళ్ళు హ్యాపీగా వచ్చి నాకు ఇస్తున్నారు టెస్టిమోనియల్. నేను చెప్పే మేము మేలు వచ్చినాం కదా, మేలో 2 months తిరుగుతారు, మళ్ళీ వీడియోలు చూసింది, శంకరయ్య ఎవరో పెట్టిరు వీడియోలు అని చెప్పింది. నేను చూశాను. వద్దు లక్ష్మి మేడం మీరు రిమార్క్ ఉన్నట్టు పోకు, నా ఆరోగ్యం చూస్తున్నావు కదా నువ్వు, ఎట్లా పోకంటావు అని చెప్పి వీడియో చూసిన తర్వాత కూడా బలవంతంగా నన్ను ఇంట్రెస్ట్ పెట్టి తీసుకొచ్చి జాయిన్ అయిందండి. అది నా నమ్మకం అండి. అంటే నేనేం మాట్లాడుతున్నాను అనేది పీపుల్, నా డైట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు అందరూ ఇంతమంది జాయిన్ అయ్యే వాళ్ళందరికీ నాలెడ్జ్ అయితే లేకుండా ఉండరు కదా. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ మెడికేషన్స్. నేను ఎవరికి ఎనిమి, నా కాంపిటీటర్స్కి, ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళందరికీ ఎనిమీనే అవుతాను. బికాజ్ నేను ఏం మెడిసిన్స్ ఇవ్వకుండా వెయిట్ లాస్ చేస్తున్నాను విత్ గైడెన్స్. మీరు పలానా చోట వెళ్ళి మీరు చెప్తున్నవన్నీ కొనుక్కోమని ఎక్కడైనా సజెస్ట్ చేశారా? నేను అసలు ఏమి మీరు ఏమైనా కుక్ చేసి పంపించారా? మీరు ఏదైనా కిచెన్ తో టైఅప్ లో ఉన్నారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇష్టం వచ్చిన చోట కొనుక్కోమని తెచ్చుకున్నాం. నేను కొనుక్కొచ్చినాను మొత్తం. ఒక్క ముక్క కూడా షాప్ ఉంది శంకరయ్య కొనుక్కోన్న షాప్ లో డిస్కౌంట్ ఇస్తారని కూడా ఒక మాట చెప్పలేదు. నేనే కొనుక్కొచ్చి నేనే ఇచ్చిన. అలా నాకు రోజుకు ఒకటి వస్తాయి తెలుసా, కొలాబరేట్ అవ్వమని. నో, ఐఎమ్ హియర్ టు ప్రమోట్ వి స్పార్కిల్, ఓన్లీ వి స్పార్కిల్. నేను కిచెన్లో వండుకొని మీ కిచెన్లో మీరే వండుకొని మీ హెల్త్ని మీరు బాగు చేసుకోండి. దిస్ ఈజ్ మై కాన్సెప్ట్. సో ఇవన్నీ ఎలిగేషన్స్ పక్కన పెట్టండి. నేను రోజు ఒక టిప్ చెప్తున్నాను, మీ వంటగదే మీ వైద్యశాల. సో విన్నారు కదా, చాలా మంది ఆ వీడియో కూడా చూస్తుంటారు. ఆ వీడియోలో అడిగిన క్వశ్చన్స్కి అసలు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ నేను మాట్లాడతాను. ఎందుకంటే చూసిన వాళ్ళలో నా క్లయింట్స్ కూడా ఉంటారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు. నేను బయటకు వచ్చి నేను ఆన్సర్ చేయాల్సిందే. ఇంకా ముందు కూడా 10 సార్లు ఆన్సర్ చేస్తానని కాదు, వన్స్ ఫర్ ఆల్ ఆన్సర్ చేస్తానని ముందుకు వచ్చారు. మీ అందరి కోసమే ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.